దామిని ఫ్యూచర్ గురించి ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది లీలావతి. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి కదా అని ఆనంద అని ఈ విధంగా అడుగుతుంది. ఎలాగైనా సరే తన జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ గురించి తెలుసుకుంటానక్క అని ఆనంద అంటుంది. ఈలోపు వెంటనే సుందరానికి ఫోన్ చేస్తుంది ఆనంద. రేపు మీ ఇంటికి వచ్చి మంచి చెడు చూసుకుంటాం అని అన్న తర్వాత ఒక్కసారిగా సుందరం షాక్ అయిపోతాడు. హఠాత్తుగా ఆ నిర్ణయం ఏంటంటీ అని అడుగుతుండగా, ఏం లేదు బాబు, మీరు ఇక్కడికి వచ్చి చూసుకున్నారు కదా, మేము కూడా మా అమ్మాయి గురించి అక్కడ ఎలా ఉందో చూసుకోవాలి కదా, అందుకే రేపొద్దున మా కుటుంబంతో సహా అందరం కలిసి వస్తామని చెప్పేసి అనేసరికి ఉలిక్కి పడతాడు సుందరం. సరే ఆంటీ అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. అమ్మో, ఈ విషయం అక్కకు చెప్పాలి. ఇప్పటికిప్పుడు అంత పెద్ద బంగ్లా ఎక్కడ అరేంజ్ చేయాలి? పెట్రోల్కే నాకు గతి లేవు కదా అని విధంగా అనుకున్న తర్వాత వెంటనే అనన్య దగ్గరికి సుందరం వెళ్తాడు. అక్కో, కొంపలు మునిగినాయే అని చెప్పేసి అంటాడుగా. ఏంట్రా, ఏమైంది మళ్ళీ? ఏం లేదే, ఆ ఆనంద భైరవి వెంటనే ఫోన్ చేసి మీ ఇల్లు చూడాలని అంటుందే అనేసరికి కాంచన షాక్ అయిపోతుంది. ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారా? ఇప్పుడు మన భాగవతం బయటపడితే జుట్టు పట్టుకొని ఆనంద భైరవి రోడ్డు మీద తిప్పుకుంటూ కొడుతుందమ్మి. ఇప్పుడు ఎలా, ఏం చేస్తాం? ఎందాక ఫోన్ చేశారా? ఇందాకనే అక్క, నాకు భయం వేస్తుంది. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మనకు అంత పెద్దలు ఏడ దొరుకుతుందే. నువ్వు కంగారు పడకు, నన్ను కంగారు పెట్టకురా. నేను ఎలాగైనా సరే మిమ్మల్ని బయటపడకుండా ఆనంద భైరవి కుటుంబానికి అనుమానం రాకుండా నేను సెట్ చేస్తాను. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. అవును, బసవరాజు గారి ఇల్లుంది కదా? ఉందే, కానీ వాడు పెద్ద తిక్కలడు, ఆ పొట్టినాయలు. వాడిని నేను ఒప్పిస్తాను, కానీ మీరు వెంటనే అసలు గెటప్లకు చేంజ్ కాండి. సరే, ఏమో అక్క, వాళ్ళు ఆవలిస్తే పేగు లెక్క వడంద భైరవి. ఇప్పుడు ఎట్టా అక్క? కంగారు పడకురా, నేను ఎలాగైనా సెట్ చేస్తానని చెప్పేసి ఆ బసవరాజు దగ్గరికి అననే వెళ్తుంది. సార్, మీతో చిన్న పని పడింది. ఏంటి? ఏం లేదు సార్, ఒక గంట సేపు మీ ఇల్లు మాకు అద్దెకు కావాలి. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అవును ప్లీజ్ సార్, అర్థం చేసుకో. ఏంటమ్మా, ఏంటి అర్థం చేసుకొని? ఇలా బతిమలాడితే నాకు ఎవ్వరు వినరని తెలుసు అని చెప్పేసి వెంటనే అక్కడున్న చాక్ తీసుకొని మెడ మీద కత్తి పెడుతుంది. ఇప్పుడు చెప్పు, ఒప్పుకుంటావా ఒప్పుకోవా? ఏంటి, కట్టి పెట్టి బెదిరిస్తే ఇక నేను అలా లొంగిపోతా అని చెప్పేసి అనుకుంటున్నావా? లొంగిపోను, ఈ పొట్టినాయలు. ఇదే ఓవర్ యాక్ట్ అంటే. కాస్త తగ్గించి వెంటనే నీ గెటప్ చేంజ్ చేసి పని వల్ల ఇంట్లో ఉండు. మా వాళ్ళు వచ్చి ఒక 1 అవర్ టైం, ఈ 1 అవర్లో మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్తారు. కాదు కుదరదు అన్నావనుకో, ఇదే కథతో ఇదే ఇంట్లో నడింట్లో నిన్ను పాత్ర పెట్టిపోయినా కూడా దిక్కెళ్ళదు. అసలు నేను చాలా మడ్డలు చేసి జైలు నుంచి బయటకు వచ్చాను. ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మో, ఇది బాగా తెగించినట్టుగా ఉందే. సర్లే, ఒక గంట సేపే కదా. సరే, నువ్వు చెప్పినట్టే ఒప్పుకుంటాను. నేను మర్యాదగా బ్రతిమలాడితే అదే పద్ధతిగా ఇస్తే సరిపోయేది కదా. వేస్ట్గా నేను కత్తి పట్టుకోవడం, నీ మెడ మీద పెట్టడం ఏంటిదంట? సరే, 1 అవర్లో మా వాళ్ళు వస్తారు. ఆ టైంకి నువ్వు పని మన వల్ల ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నది అంతా క్లియర్ చేసి పెట్టు అని వెంటనే గెటప్తో ఇంట్లో అడుగు పెడతారు. ఆనంద భైరవి వాళ్ళు అడ్రస్ చెప్పిన తర్వాత ఆనంద భైరవి కుటుంబం మొత్తం అక్కడికి వస్తుంది. ఆనంద, అన్నీ తెలుసుకోవాలి ఆనంద, ఎందుకంటే కూతురు జీవితం ఇప్పుడైనా అది హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అక్క, నేను మాటిస్తున్నాను కదా, ఏ మాత్రం కూడా అనుమానం వచ్చినా సరే వాళ్ళ తీగ పట్టుకుంటే దొంగంత కదులుతుంది కదక్క అని ఆనంద అంటుంది. ఈలోపు అందరూ కలిసి లోపలికి వెళ్తారు. ఆ సమయంలో అందరూ కూర్చోమని చెప్పేసి ఇక కాంచన అందరినీ మర్యాదగా కూర్చోబెడుతుంది. అదే సమయంలో పనివాడు గెటప్లో ఉన్న ఆ ఇంటి ఇక ఓనర్ మొత్తం పనివాడిలా అయిపోతాడు. అదే సమయానికి అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు సుందరం వస్తాడు. సారీ, అందరు వచ్చారా? నాకు కాస్త మీటింగ్లో ఉన్నాను, బిజినెస్ పనిలో కాస్త మీటింగ్లో ఉండి మిమ్మల్ని మర్చిపోయి ఉంటాను, సారీ అండి అంటుండగా, పర్లేదు అల్లుడు గారు అని చెప్పేసి ఈ విధంగా ఆనంద అంటుంది. ఓయ్, ఏం చేస్తున్నావు? వెళ్ళి మా ఊళ్ళకు జ్యూస్ పట్టుకరా అని చెప్పేసింతదా. చెప్తానురా, నీ సంగతి చెప్తాను అని ఈ విధంగా లోపలికి వెళ్ళి జ్యూస్ పట్టుకొచ్చి ఇక టైం గుర్తు చేస్తూ ఉంటాడు. అదేంటి, అతను టైం మీకు గుర్తు చేస్తున్నాడు అని చెప్పేసి రోహిత్ అంటూ ఉండగా, బిజినెస్ పని బాబు, బిజినెస్ పని మా వాడికి టైంకి మా పని వాడు గుర్తు చేస్తూ ఉన్నాడు. వదిన గారు, మీరు ఎలా చెప్తే అలా, ఎంత తొందరగా ముహూర్తాలు పెట్టించుకోవాలనుకుంటే అంత తొందరగా అని అంటుండగా, అలాగే అండి, ఇల్లు చాలా పెద్దగా ఉందక్క. అవునానంద,
ఎలా ఉంది దామిని? నచ్చింది పిన్ని. ఇక నీకు నచ్చితే మాకు నచ్చినట్టే. ఇదే అన్ఎక్స్‌పెక్టెడ్‌గా రోహిత్ అటువైపు చూసేసరికి పనివాడు గెటప్‌లో ఉన్న ఒక పెద్ద ఫోటో కనిపిస్తుంది. వీడు పనివాడైతే ఆ ఫోటో అక్కడెందుకుంది అని ఆశ్చర్యంగా, ఒక్క నిమిషం, ఇతను పనివాడు కదా, ఈ పనివాడైతే ఆ పనివాడి రూపంలో అక్కడ పెద్ద ఫోటో అంటే ఈ ఇంటి ఓనరు ఈ పనివాడా అని రోహిత్‌కి అనుమానం వస్తుంది. అబ్బే లేదు, మీరు పొరపాటు పడ్డట్టున్నారు. మేము పనివాడిని పనివాడిలా చూడం. అందరం ఒకటే గట్టిగా ఉంటాం. ఆ పనివాడని చెప్పేసి అందరు అలా చులకన చూస్తూ ఉంటారు. కానీ నేను మాత్రం పనివాడిని ఒక దేవుళ్ళలాగా చూస్తాను. వాడు అడ్డిచ్చి పెడుతుంటే మేము తింటూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనకు గౌరవం ఇవ్వాలి కదా. కుటుంబం అంతా ఒకటే అని చెప్పేసి ఇక మా పనివాడిని ఫోటో కూడా అలా చిన్నగా కట్టించి అట్లా పక్క పెట్టాం. గంతే. వీళ్ళ మైండ్ చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది అని చెప్పేసి రోహిత్ అనుకుంటాడు. సర్లే వదిన గారు, భోజనాలు చేసి వెళ్ళిపోండి అని ఈ విధంగా కాచినట్టుంది. వీడు టైంపాస్తో మాటలు పెట్టి ఇక లేట్ చేస్తూ ఉంటాడు. అసలే వాడు 1 అవర్ టైం ఇచ్చిండు కదా. అదే అమ్మి, అదే అర్థం కావట్లేదు. దామినితో కాసేపు మాట్లాడాలని చెప్పేసి సుందరం పైకి వెళ్ళి మాట్లాడుతుండగా టైం గడుస్తూ ఉంటుంది. ఎంతసేపు టైం గడుస్తూ ఉంటుంది. ఈ టైం గడుస్తుంటే నా నిజ స్వరూపాన్ని బయట పెడతాను, బెదిరిస్తున్నా అని చెప్పేసి ఆ పనివాడు ఇక కాంచనను బెదిరిస్తూ ఉంటాడు. ఓది నాన్న, త్వరగా రారా, టైం అవుతుంది అనేసరికి మళ్ళీ ఆనంద ఆశ్చర్యంగా, టైమా? ఏం లేదు వదిన గారు, ఇక బిజినెస్ పని మీద టూర్ వెళ్ళని చెప్పేసి గుర్తు చేస్తుంటాను అనేసరికి వెంటనే కిందికి వస్తాడు. ఇక ఆనంద కుటుంబం అక్కడి నుంచి వెళ్ళి బయలుదేరుతారు. కాస్త అనుమానం ఆనందకు ఉంటుంది, కానీ ఏదో ఒక మూల ఓకే అన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఇక అందరు వెళ్ళిన తర్వాత, ఏంద్రా నీ టైంతో వాళ్ళకు అనుమానం వచ్చేలా చేసావు. నా ఇంట్లో అడుగుపెట్టి నన్ను పనివాన్ చేసి ఏకంగా ఇక ఏదో రకంగా చేయాలనుకున్నారు కదా, ఏటా అవుతుంది? ఈ ప్లాన్ వర్కౌట్ అయిపోయింది కదమ్మా. ఇక సెకండ్ స్టెప్ ఎంగేజ్మెంట్. ఈ ఎంగేజ్మెంట్లో మనం దూసుకుపోవాలి, పెళ్ళి కూడా అంత త్వరగా దూసుకుపోవాలి. ఆనంద భైరవి కుటుంబంలో అడుగుపెట్టి ఆనందం తొక్కి తనని మెడల్ పట్టుకొని బయటికి గెంటేసే ఛాన్స్ కూడా అతి త్వరలోనే నా చేతికి వస్తుందని నాకు అనుమానంగా కాదు, నిజంగానే అనుమానంతో నిజం కాబోతుంది. ఇక మరోవైపు ఆ స్లీపింగ్ టాబ్లెట్ కోసం అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది శరణ్య. అది ఎక్కడ కొన్నారో సర్చింగ్ చేస్తుండగా ఒక మెడికల్ షాప్ దగ్గర కొన్నారని తెలిసిపోతుంది. ఆ మెడికల్ షాప్ దగ్గరికి శరణ్య వెళ్తుంది. ఈ టాబ్లెట్స్ ఎవరు కొన్నారని చెప్పేసి అంటుండగా చాలామంది వచ్చి కొంటూ ఉంటారు కదా మేడం, ఎవరని చెప్పేసి అంటాను. ప్లీజ్ అండి, చాలా ఇంపార్టెంట్, మీ ఎవరు కొన్నారో 1 వీక్ ముందే అన్నట్టుకున్నట్టు ఒక్కసారి మీరు చూడాలనేసరికి ఆ సిస్టంలో కొట్టి చూసరికి అక్కడ ఇక అందులో సిస్టంలో సౌమ్య ఉంటుంది. సౌమ్య వచ్చి అక్కడ కొన్నట్టుగా, మేడం ఈ టాబ్లెట్ ఈ అమ్మాయి వచ్చి కొంది అని చెప్పేసి ఆ సిస్టంలో ఉన్న సౌమ్యను చూపిస్తాడు. సౌమ్యను అడిగితే నేను కొనలేదు నాకేంటి అని చెప్పేసి అంది కదా, మరి ఇక్కడికి వచ్చి సౌమ్య టాబ్లెట్ కొందంటే దీని వెనుకాల ఏదో జరుగుతుంది. అది ఏంటి? దర్శన్ని ఇన్ని బ్లాక్మెయిల్ చేస్తుందా డబ్బు కోసమని? లేదు, ఖచ్చితంగా ఏదో చేస్తున్నారు. ఖచ్చితంగా మా వెనకాల ఏదో జరుగుతుంది, తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఆ సౌమ్య వెనకాల ఉంది ఎవరో తెలుసుకుంటానని శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. మరి ఏం జరుగుతుంది అప్కమింగ్లో అనేది తెలుసుకుందాం.